At KL Lake, you have the freedom to choose the subjects that fuel the engineering. UKL deemed to be university. ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక టాపిక్ బాగా వైరల్ అవుతుంది. అదే రిజర్వేషన్స్. ముఖ్యంగా ఎడ్యుకేషన్, జాబ్స్, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ విషయంలో యువతలో చాలా పెద్ద డిస్కషన్ నడుస్తుంది. కొంతమంది అంటున్నారు అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఉండాలి, మెరిట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని. మరోవైపు రిజర్వేషన్లు ఇప్పటికీ అవసరమే అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఇలా రెండు వైపులా స్ట్రాంగ్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇటీవల కొంతమంది సెలబ్రిటీస్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఎడ్యుకేషన్ సిస్టంలో అందరికీ సమాన అవకాశాలు రావాలని మాట్లాడడంతో ఈ డిబేట్ ఇంకా పెద్దదైంది. ఓపెన్ కేటగిరీకి చెందిన చాలామంది స్టూడెంట్స్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్లో తాము ఎదుర్కొంటున్న ప్రెషర్స్, స్ట్రెస్ గురించి సోషల్ మీడియాలో ఓపెన్గా షేర్ చేస్తున్నారు. అయితే మరోవైపు వస్తున్న ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే రిజర్వేషన్స్ వల్ల ప్రయోజనం నిజంగా అవసరమైన ప్రతి ఒక్కరికి చేరుతుందా అనే ప్రశ్న అయితే మొదలైంది. కొంతమంది అభిప్రాయం ప్రకారం కొన్ని వర్గాల్లో ఇప్పటికే ఫినాన్షియల్, సోషల్లీ బాగా సెటిల్ అయిన కుటుంబాల పిల్లలకే ఈ బెనిఫిట్స్ మళ్ళీ దక్కుతున్నాయని అంటున్నారు. అదే సమయంలో గ్రామాల్లో, రిమోట్ ఏరియాస్లో నిజంగా వెనుకబడిన కుటుంబాలకు ఇంకా అవకాశాలు పూర్తిగా అందడం లేదని కూడా చాలామంది చెప్తున్నారు. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే ఒకే క్లాస్ రూమ్లో చదివిన ఇద్దరు స్టూడెంట్స్లో ఒకరికి ఎక్కువ మార్క్స్ వచ్చినా సీట్ మిస్ అవ్వడం, ఇంకొకరికి అవకాశం రావడం వల్ల కొంతమంది యువతలో ఫ్రస్ట్రేషన్ పెరుగుతుందని సోషల్ మీడియాలో డిస్కషన్లో తెలిసింది. అందుకే ఇప్పుడు చాలామంది యూత్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందరికీ ఈక్వల్గా ఇవ్వాలి, తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్, జాబ్స్లో మెరిట్తో పాటు ఎకనామిక్ నీడ్స్ కూడా కన్సిడర్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఒక విషయం మాత్రం మర్చిపోవద్దు. భారతదేశంలో రిజర్వేషన్ అనేవి కేవలం ఎడ్యుకేషన్ లేదా జాబ్స్ కోసం తీసుకొచ్చిన పాలసీ మాత్రమే కాదు. హిస్టారికల్లీ వెనుకబడిన వర్గాలను అవకాశాలు కల్పించేందుకు రాజ్యాంగం కల్పించిన ఒక ముఖ్యమైన వ్యవస్థ. అందుకే ఈ అంశం చాలా సెన్సిటివ్. చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్పేది కూడా ఒక్కటే, రిజర్వేషన్లను పూర్తిగా తీసేయాలా లేదా అనే ప్రశ్న ఒక్కటే ఉంది. అవి నిజంగా అవసరమైన వారికి ఎలా చేరేలా చేయాలి అనే దానిపై ఫోకస్ ఉండాలి. ఇప్పటికే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లాంటి మార్పులు వచ్చాయి. అలాగే క్రీమీ లేయర్, బెనిఫిట్ డిస్ట్రిబ్యూషన్, క్వాలిటీ స్కూల్ ఎడ్యుకేషన్ వంటి అంశాలపై కూడా కొత్త రిఫార్మ్స్ అవసరమని అయితే చాలామంది అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఈ డిబేట్ ఇప్పుడే ఆగేలా అయితే కనిపించడం లేదు. మెరిట్, సోషల్ జస్టిస్, ఈక్వల్ ఆపర్చునిటీ, ఈ మూడిటి మధ్య సరైన బ్యాలెన్స్ ఎలా తీసుకురావాలి అనేదే రాబోయే రోజుల్లో పెద్ద ఛాలెంజింగ్గా మారింది.